అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. 2 సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధా సాగర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. తొలుత హసన్పాత గ్రామంలో ఆయన స్వగృహం నుంచి బయలుదేరి ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్కు బైక్పై ర్యాలీగా చేపట్టారు. ఆ తర్వాత రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు అభిమానులు, పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. నామినేషన్ వేసినటువంటి సూర్యప్రకాష్ని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ తరఫుని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి తప్పకుండా ప్రజలందరూ ఆదరిస్తారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. రామచంద్రపురం కానీ మెండపేట కానీ ఈ జిల్లాలో అత్యధికమైనటువంటి స్థానాలు వైఎస్ఆర్సీపీ